వెల్కమ్ టు సదామి సేవలో. ఈరోజు మన వీడియోలో భాగంగా మన తెలుగు రాష్ట్రాల్లో భూకంపం వచ్చిందండి. రిక్టర్ స్కేల్పై 5.3 చూపించిందండి. నాకు తెలిసి ఇది చాలా ఎక్కువ అండి. ఎందుకు అంటారా, ఇది మన తెలుగు రాష్ట్రాలు డక్కన్ పీఠభూమిలో ఉన్నాయండి. డక్కన్ పీఠభూమిలో ఉన్న భూమిపైన ఇంత రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించదగ్గ విషయం. అప్కమింగ్ డేస్లో కూడా ఈ బిల్డర్స్ ఎవరైతే ఉంటున్నారో ఈ భూకంపాన్ని తట్టుకునే విధంగా ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కడితే చాలా బాగుంటుందండి నా సలహా అండి. ఈరోజు మార్నింగ్ 7:30 టైంలో ఈ సంఘటన జరిగిందని నేను విన్నానండి. కానీ ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదండి. అందరూ కొంచెం భయాందోళన చెందడం అయితే జరిగింది, కానీ ఎవరికి ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు. ఇది ఒకంత ఆనందకర విషయం. మాది పెద్దపల్లి జిల్లా మంతిని. పొద్దున 7:30కు మొంగడుకుంటా అంటే భూమి కంపించి బయటికి పరుగులు తీసినాం. అందరూ భయాందోళనకు గురయ్యారు. నా పేరు సహేలి. నేను రెడీ అయ్యి హోంవర్క్ చేస్తుంటే సోఫాలు ఊగినాయి. సోఫాలు ఊగుడుతోటే మా చెల్లిని పిలిచి సోఫాలు ఊగుతున్నాయి అంటే మా డాడీని పిలిచినాం. భూమి కంపిస్తుంది అని చెప్పుడుతోటే మేమందరం భయపడి బయటికి వెళ్ళినాం. బెడ్ల వండుకొని స్టేటస్ వెళ్తున్నాం. మొత్తం బెడ్లన్నీ అటుగా ఊగుతున్నాయి. మా పాప బయట కూర్చుంది. సోఫాలు మొత్తం కదులుతున్నాయి అంటే సామాన్లు. అయితే నేను కటింగ్ టేబుల్లో కటింగ్ చేస్తూ ఉంటే కుర్చీలు అవే ఊగినాయి. తొందర మా భార్యను బయటికి తీసుకొని ఉడికొచ్చేసాం. బయట ఉన్న బకెట్ల నీళ్ళు